కరసేవక్ నుంచి మహాకార్యం వరకు ఒక అద్భుతం ఈరోజు ఆవిష్కరించబడుతోంది. అయోధ్య రామాలయ నిర్మాణం ఒక కన్నుల పండుగ నిర్వహించేందుకు కూడా భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ప్రయాణంలో అయోధ్య రాముడు కొలువుదీరే ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్ని సమస్యలు అధిగమించారు, ఇవన్నీ మనతో షేర్ చేసుకున్నాం. ఈరోజు మనతో షేర్ చేసుకునేందుకు విహెచ్పి ముఖ్య నాయకులు మనతో ఉన్నారు. ముఖ్యంగా రావినేతల శశిధర్ గారు కొన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఒక ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది. ఏం జరిగింది ఆ అయోధ్య రామ మందిర నిర్మాణంలో కానీ, బాబ్రీ మసీద్ అంశంలో కానీ ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురయ్యాయి, వాటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధిగమించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. ఈరోజు ఒక మహా అద్భుతం ఆవిష్కరించబడుతుంది. రేపు 22వ తారీఖున ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విధంగా ఈ కార్యక్రమం చోటు చేసుకోబోతోంది. ప్రతి ఇంట్లో జై శ్రీరామ్ మాట వినపడాలనే రీతిలో ఈ మహా అద్భుత కావ్యం ఆవిష్కరించబడుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఏం చెప్తారు ఈ సందర్భంగా తెలంగాణ హిందూ సమాజానికి? జగమంతా రామమయం. కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం కూడా ఇవాళ రామమయంతో మారుమోగుతూ ఉంది. ఈ జాతి యొక్క స్వాభిమాన మందిరం, ఈ జాతి సాగించినటువంటి పోరాటానికి చిహ్నం ఇవాళ సగౌరవంగా మళ్ళీ పునర్నిర్మాణమైనటువంటి అయోధ్య రామ మందిరం. ఈ జాతి పౌరుషానికి, ఈ జాతి త్యాగానికి, ఈ జాతి వీరోచితమైనటువంటి పోరాటాలకు, ఈ జాతి సమర్పణ భావానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం జరిగింది. 500 సంవత్సరాల పోరాటం దీని చరిత్ర, 134 సంవత్సరాల న్యాయ పోరాటం, 77 ఉద్యమాలు, 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానాల తర్వాత ఈ రోజున 22 జనవరి రోజున 11 తరాలు ఏ ఆకాంక్ష కోసమైతే పోరాటం చేసినాయో 11 తరాల యొక్క ఆకాంక్ష ఇవాళ నిజమై ఆ యొక్క 22 నాడు జరిగేటువంటి ప్రాణప్రతిష్టను చూడడానికి యావత్ ప్రపంచం కూడా ఆ క్షణాల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంది. ఈ తరం మనం అదృష్టవంతులం. జాతి మళ్ళీ ఆకాంక్ష నెరవేరిన వేళ మన కళ్ళతోటి చూడబోతూ ఉన్నాం అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని, ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని. అప్పుడు మనం చూసాం, ఆ రోజుల్లో ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు, ఆ తర్వాత హోంమంత్రి అద్వానీ గారు ఉన్నారు. ఎన్నో కేసులు, ఎన్నో కోర్టు తీర్పులు, వీటన్నిటిని అధిగమించి ఈరోజు ఈ మహా దృశ్యకావ్యం కానీ ఒక హిందువులందరూ కూడా గర్వపడే ఒక సందర్భం వచ్చింది. ఈ దేశం మీద 800 పైచిలుకు సంవత్సరాలు మొఘలుల దాడులు ఈ దేశం ఎదుర్కొంది. దేవాలయాల విధ్వంసం కళ్ళ ముందర అయోధ్య, మధుర, కాశీతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 40,000 పైచిలుకు మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను ధ్వంసం చేసి వాళ్ళ అహంకారపూరితమైనటువంటి కట్టడాల నిర్మాణం ఈరోజుకు మన కళ్ళ ముందర కనబడుతుంది. బ్రిటిష్ పాలన ఈ దేశం చూసింది. చట్టాల ముసుగు లోపట ఈ సమాజంని, ఈ సంస్కృతిని ఎట్లా దెబ్బతీయాలనేటువంటి కుట్రలు. దురదృష్టం, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనదైనటువంటి ఒక సాంస్కృతిక పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కుహానా సెక్యులరిజం నాయకులు చేయలేదు. మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినాం. మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినాక కూడా ఈ దేశం లోపల మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిండు. అక్కడి నుంచే నెహ్రూ గాంధీ కుటుంబం, ఇంతకాలం పరిపాలించినటువంటి కుటుంబం హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేసింది. స్వయంగా ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అయోధ్యలో గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించమని ఆ కలెక్టర్కు ఆర్డర్ చేసిండు. అటువంటి పాలన ఈ దేశం చూసింది. తర్వాత ఒక బోగస్ ట్రస్టును సృష్టించి శ్రీమతి ఇందిరాగాంధీ మధుర శ్రీకృష్ణ జన్మభూమిని ముస్లిం పక్షానికి షహీ ఈద్గా దర్గాకు అప్పజెప్పింది.
తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు ఎర్రకోట మీద నుంచి బాబ్రీ మస్జిద్ పునర్నిర్మిస్తామనేటువంటి మాట్లాడిండు. బాబర్ నామాలో అది జన్మస్థానం అని ఉంది, అక్బర్ నామాలో అది జన్మస్థానం అని ఉంది, ఔరంగజేబు నామాలో జన్మస్థానం ఉంది. ఏ దోపిడీదారులు అయితే ఆ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేసిండ్రో వాళ్ళు కూడా అది జన్మస్థానం అని పేర్కొన్న ఈ కుహానా సెక్యులరిస్ట్ కళ్ళద్దాలకు అది బాబర్ మజీద్గా కనబడ్డది. తర్వాత మనం చూసినాం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు రామసేతు ధ్వంసానికి పూనుకొని అసలు రాముడే లేడని సుప్రీంకోర్టు లోపల అఫిడవిట్ వేసినటువంటి దిగజారుడు రాజకీయాలు, రాముని అస్తిత్వాన్ని ప్రశ్నించినటువంటి భావజాలాలు, పార్టీలు వాటి అస్తిత్వాన్నే ఈ దేశ ప్రజలు ప్రశ్నించారు, దూరం పెట్టారు. ఈ రోజున గర్వంగా మేము కరసేవకులము, రామ మందిరం పునర్నిర్మిస్తామని చెప్పినటువంటి రామభక్తులు పాలన వచ్చిన తర్వాత ఉన్నటువంటి అడ్డంకులు, చట్ట ప్రకారం ఉన్నటువంటి అడ్డంకులు, న్యాయ ప్రక్రియ వేగవంతంగా సాగిన విషయం మనం తెలుసు. గతం లోపట సరైనటువంటి సాక్ష్యాధారాలను కోర్టు ముందర పెట్టకుండా ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ చూసినాం. కపిల్ సిబాల్ లాంటి న్యాయశాఖ మంత్రి ప్రకటన, మేము బతికుండంగా రామ మందిరం నిర్మాణం ఎట్లయితుందో చూస్తామని ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా హిందువుల యొక్క విశ్వాసాలు గాయపడే విధంగా రామ మందిరం యొక్క నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేసినాయి ప్రభుత్వాలు. తర్వాత రామభక్తుల పాలన వచ్చిన తర్వాత కోర్టు ముందు అన్ని సాక్ష్యాధారాలను పెట్టిన తర్వాత 2019 లోపల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. కేవలం విశ్వాసాలను మాత్రమే కాదు, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలను పరిశీలించి వాటన్నిటిని కూడా కోర్టు తీర్పు లోపల పేర్కొన్నది. ఇక్కడ రాముడు పుట్టిందనేటువంటిది విశ్వాసంతో పాటు ఇవి ఆధారాలని స్వయంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాల యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఈ రోజున అయోధ్య రామజన్మభూమి లోపల భవ్య రామ మందిరం పునర్నిర్మాణం అయింది. ఇది జాతి స్వాభిమాన మందిరం, ఈ జాతికి ఒక ప్రేరణాదాయకమైనటువంటి మందిరం, ఇది స్ఫూర్తినిచ్చేటువంటి మందిరం. ఎక్సలెంట్. ఇంతగా మీరు ఒక మాట అన్నారు, కరసేవక్ అని. కరసేవక్ ఆ రోజుల్లో ఒక వినూత్న పాత్ర పోషించారు. ఇదే బాబ్రీ మసీద్ కానీ రామాలయం నిర్మాణం కోసం కానీ మీకున్న ప్రత్యక్ష అనుభవం ఏంటి? ఎంతోమంది కరసేవకులు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ యొక్క పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి బలిదానాలు ఈ రోజున జాతి ఆకాంక్ష నెరవేరుతుంది. తెలుసు, అనేక గ్రామాల నుంచి, దేశంలో ఉన్నటువంటి లక్షలాది గ్రామాల నుంచి కేవలం ఒకే ఒక లక్ష్యం, అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో గ్రామాల నుంచి పిలుపునందుకొని కరసేవకులు అయోధ్య ఉద్యమంలో 1990 లోపట ఏ విధంగా త్యాగాలు చేసిండ్రు. ప్రతి ఇంటి నుంచి ప్రతి తల్లి తన కొడుకు వీరతిలకం దిద్ది పంపింది, ప్రతి భార్య తన భర్తకు వీరతిలకం దిద్ది పంపింది, ప్రతి సోదరి తన సోదరునికి వీరతిలకం దిద్ది పంపారు. తిరిగి వస్తారో రారో తెలియనేటువంటి పరిస్థితుల లోపల కూడా కేవలం ఈ యొక్క జాతి యొక్క స్వాభిమానాన్ని, అయోధ్యలో భవ్య రామమందిరం యొక్క పునర్నిర్మాణాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యొక్క బాటలు అయోధ్య వైపు దారితీసినాయి. ములాయం సింగ్ యాదవ్ కాకిని కూడా వాళ్ళనియను నేను అయోధ్యలో అన్నాడు. కానీ ఏ విధంగా లక్షలాది మంది కరసేవకులు అనుకున్నటువంటి సమయానికి అక్కడికి చేరిండ్రో మనకు తెలుసు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు 1992 డిసెంబర్ 6న ఈ దేశంలో ఉన్నట్టు ఆ కలంకిత కట్టడం ఏ విధంగా రామభక్తుల యొక్క ఆగ్రహానికి నేల కూలిందో మనకు తెలుసు. కాబట్టి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కరసేవకులు చేసినటువంటి త్యాగాలు ఒక్కొక్క చరిత్ర ఇంటుంటే మన కళ్ళపొట్టి నీళ్ళు వస్తుంటాయి. 200 కిలోమీటర్లు 3 అంచెల భద్రతలు, ఇనుప కంచెలు ఏర్పాట్లు చేసి ఎక్కడిదక్కడ అరెస్టులు, ఎక్కడిదక్కడ లాఠీ చార్జీలు, ఎక్కడిదక్కడ ఫైరింగులు చేస్తున్నా అవన్నీ ఏవి కూడా కరసేవకులను ఆపలేకపోయినాయి. ఖచ్చితంగా అనుకున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆ కలంకిత కట్టడాన్ని నీలమట్టం చేశారు. అది ఏ రోజు కూడా మజీద్ కాదు. అది ఈ రాజకీయ నాయకులు, ఈ సోకాళ్ళు సెక్యులర్ రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దాన్ని బాబర్ మజీద్ అని అన్నారు. కానీ
1949 నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆన్ రికార్డులో పూజలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైతే అహంకారపూరితమైనటువంటి కట్టడాలు ఉన్నాయో వాటిని రామభక్తులు తొలగించడం జరిగింది. తర్వాత ఈ రోజున భవ్య రామ మందిరానికి ఆనాడే పునాదులు పడ్డాయి. ఈరోజు ఈ భవ్య రామ మందిర నిర్మాణంతో దేశంలో ఒక నూతన శకం ఆరంభమైంది అనుకోవచ్చా? తప్పకుండా. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా రామరాజ్యం కేవలం భారత్కే కాదు, యావత్ ప్రపంచానికి రామరాజ్యం కావాలి. ప్రపంచ శాంతి కావాలంటే రామరాజ్యం కావాలి, ప్రపంచ సమృద్ధి కావాలంటే రామరాజ్యం కావాలి, ప్రపంచ సమగ్రత కావాలంటే రామరాజ్యం కావాలా, ఈ దేశం లోపల అవినీతి లేనటువంటి పాలన కావాలంటే రామరాజ్యం కావాలి. ప్రజలందరి యొక్క భాగస్వామ్యం వేళ వందలాది మంది రాజులు వేల సంవత్సరాలుగా ఎందుకు ఇవాళ రామరాజ్యంని ఆదర్శంగా తీసుకున్నారు? ప్రజల నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే ఏంది, నిజమైనటువంటి ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు ఎట్లుండాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ దేశము ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది రాముడు పాలన ఆదర్శం. అందుకే వందలాది మంది రాజులు ఎవరు వచ్చినా మాకు రామరాజ్యం ఆదర్శం అని అన్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా రామరాజ్యాన్ని కోరుకుంటుంది. అందుకే ఇవాళ అనేక మంది దేశాల ప్రతినిధులు రేపు 22 జనవరి రోజున ప్రాణప్రతిష్ఠ లోపల పాల్గొంటున్నారు. అనేక దేశాలు ఏ విధంగానైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము రామ మందిరం లోపల తమ భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నాయో, అభిలాషించినాయో, ఇవాళ అన్ని దేశాలు రామ మందిర నిర్మాణంలో మా దేశం పాత్ర ఉండాలని కోరుకుంటున్నాయి. రకరకాల అన్ని దేశాలు కూడా ఆ రకంగా భాగం పంచుకుంటున్నాయి. అనేక దేశాల లోపల సెలవు ప్రకటించారు. ఈ యొక్క రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆ యొక్క ముహూర్తం సమయం లోపల అక్కడి ప్రజలు ఇవాళ బ్రిటన్ పార్లమెంటు లోపల జై శ్రీరామ్ నినాదాలు వినబడుతున్నాయి. అమెరికా వీధుల లోపల కాషాయ ధ్వజాలతోటి శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయి. యావత్ ప్రపంచం కూడా ఇవాళ అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తుంది. మీ ఛానల్ ద్వారా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరుతా ఉన్నాము. ప్రభుత్వ సెలవు దినంగా ఆ రోజున ప్రకటించండి. అదేవిధంగా ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల లోపల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. ముఖ్యంగా ఈ మధ్యన ఆ రోజున మన ప్రాణప్రతిష్ఠ రోజున నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండే విధంగా కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలి. మనం చూస్తున్నాం, సాయంత్రం దీపోత్సవం చేసుకోమని చెప్పేసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది. దేశమంతా మరో దీపావళి జరుపుకోవడానికి సిద్ధమవుతా ఉన్నది. ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి రాముడు తిరిగిన నేల ఇది. 2 తెలుగు రాష్ట్రాల లోపల రాముడు స్వయంగా నడయాడిన నేల ఇది. కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు ఇంకా ఘనంగా ఉత్సవాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసాలు, మనోభావాలను గుర్తెరిగి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, ముందడుగేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. మీరు ఇంతటి బృహత్కర కార్యం అని చెప్తున్నారు, ఒక మహాద్భుతం ఆవిష్కరించబడుతుందని చెప్తున్నారు. కానీ మన పక్క రాష్ట్రమైన తమిళనాడు లాంటి రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి ఇదే ఆలయాల కట్టడాలు, ఆలయాలతో ప్రజల్లోకి సందేశాలు పంపడం అనేది మేము ఏకీభవించం అని నిన్న ఒక ప్రకటన చేశారు. ఇలాంటి రాజకీయ పార్టీలకు కానీ, ఇలాంటి రాజకీయ నాయకులకు కానీ మీరేం చెప్పబోతున్నారు? ఇంకా వాళ్ళకు జ్ఞానోదయం కాలేదు. దేశం 3 అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇవాళ తమిళనాడు ఒకప్పుడు తమిళనాడు రాజముద్రలనే గాలిగోపురం ఉంటుంది. తమిళనాడు రాజముద్ర గాలిగోపురం. అది కనీసం అదన్నా ముఖ్యమంత్రి దృష్టిలో ఉందో లేదో చూడాలా. ఇవాళ దేవాలయం కేంద్రంగా ఈ సమాజం నిలబడగలిగింది. దేవాలయం అంటే ఇవాళ దేవాలయం ఒక పెద్ద సబ్జెక్ట్. అది అయోధ్య గురించి మాట్లాడుతున్నారు కదా చాలామంది, అది ఒక దేవాలయం. ఇవాళ అయోధ్యలో ఈ రోజుకు యాజ్ ఆన్ టుడే 20,000 ఉద్యోగాల కల్పన జరిగింది. మార్చి చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది. అయోధ్య చుట్టూ పరిసరాల్లో అనేక మందికి ఉపాధి కలిగిస్తున్నది. అదేవిధంగా ఇవాళ సంవత్సరానికి 20 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నది. అయోధ్య విషయం లోపల నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చింది, ఒక ప్రముఖ సంస్థ రిపోర్టు. అయోధ్యలో భక్తుల రాకపోకల కారణంగా అక్కడ జరిగేటువంటి ప్రజల యొక్క జీవనాలు అన్ని రంగాల లోపల సుమారు సంవత్సరానికి 10 లక్షల కోట్ల రూపాయల యొక్క ఉపాధి ప్రజలకు కలుగుతుంది. ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి అనేక నగరాలు దేవాలయాల కేంద్రంగానే నగరాలుగా నిర్మాణమైనాయి. ఇవాళ మన ప్రాంతం లోపల చూసుకోండి, అనేక నగరాలు కేంద్ర బిందువు ఏంటంటే ఒక దేవాలయం. ఇవాళ దేవాలయ కేంద్రంగానే నగరాలు నిర్మాణమైనటువంటి చరిత్ర దేవాలయానికి ఉంది. దేవాలయం అన్నం పెడుతుంది,
దేవాలయం ఆశ్రయం ఇస్తుంది, దేవాలయం అభివృద్ధి చేస్తుంది, దేవాలయం సకల కళలను పోషిస్తుంది, దేవాలయం విద్యను అందిస్తుంది, దేవాలయం వైద్యాన్ని అందిస్తుంది, దేవాలయం వసతిని అందిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని మంత్రిత్వ శాఖలను దేవాలయం కేంద్రంగా అన్ని మంత్రిత్వ శాఖలు ఒకనాడు నిర్వహించారు. ఈరోజు కూడా మీరు చూడండి, ఇవాళ అన్నం పెడుతుందా అన్నారు, గుడి కడితే అన్న వ్యంగ్యంగా మాట్లాడడం, ఇంకా హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా మాట్లాడడం. ఒక లెక్క తీయండి, మీ ఛానల్ ద్వారా చూపెట్టండి, ప్రతిరోజు ఎన్ని కోట్ల మందికి దేవాలయాలు అన్నం పెడుతున్నాయి ప్రతినిత్యం. ఈ వాస్తవాలను విస్మరించి ఇంకా హిందుత్వ వ్యతిరేక ఎజెండాను, బాబర్ ఎజెండాను మోస్తాము, ఔరంగజేబు ఎజెండాను మోస్తాము, అక్బర్ ఎజెండాను మోస్తామన్నటువంటి వాళ్ళు కాలగర్భం లోపల కలిసిపోతారు. ఇవాళ రామరాజ్యం గురించి జనం ఆశిస్తున్నారు. శశిధర్ గారు, ఫైనల్గా ఇంత ఒక బృహత్కర కార్యం రేపు 22వ తారీఖున ఆవిష్కరించబడుతుంది, ఏం చెప్తారు తెలంగాణ హిందూ సమాజం? యావత్ సమాజం కుటుంబాలతో సహా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని చూడాలి. ఈ రోజున ట్రస్టు అక్షతలను ప్రతి ఇంటికి పంపింది. దేశంలో ఉన్నటువంటి 6,54,000 గ్రామాలకు అక్షతలు చేరినాయి, ప్రతి ఇంటింటికి అక్షతలు చేరినాయి. ఇది స్వయంగా శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీర్వాదం ఇవాళ ప్రతి ఇంటికి చేరింది. ఆ రోజున 140 కోట్ల మంది దేశం యొక్క వారసులు, 140 కోట్ల మంది రాముని యొక్క వారసులు ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో భాగమైనట్టే. అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం ప్రత్యక్ష ప్రసారం చూడాలి, కుటుంబాలతో సహా చూడాలి. ఇవాళ అక్కడ రామ్లలా విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుందని అంటే భారతీయ ఆత్మ మళ్ళీ మన ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి హృదయం లోపట రాముని ఆదర్శం మళ్ళీ ప్రాణప్రతిష్ఠ కావాలా, ప్రతి హిందూ కుటుంబం లోపట రాముని యొక్క ఆదర్శం మళ్ళీ పునఃప్రతిష్ఠ జరగాలనేటువంటిదే ఆ సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల యొక్క సహకారంతో ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతి ఇంటికి అక్షతలను పంపింది. రాముని ఆదర్శం మళ్ళీ ప్రతి ఇంటి లోపట నెలకొనాలనేటువంటిదే. మళ్ళీ ప్రతి ఇల్లు కూడా రాముని ఆదర్శంగా మళ్ళీ దేశం ముందుకు పోవాలి, సమాజం ముందుకు పోవాలనేటువంటిది ఆకాంక్ష. తప్పకుండా మనం చూడబోతున్నాం. ఈ తరం ప్రత్యక్ష సాక్షిగా మనం నిలవబోతూ ఉన్నాం. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపట భవ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు ఈ దేశ చరిత్ర, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపట భవ్య శ్రీరామ మందిరం పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర సువర్ణాక్షరాలతోటి లిఖించుకోబోతున్నాం. దానికి ప్రత్యక్ష సాక్షులు ఈ తరమే. సార్ చెప్పండి, రేపు 22వ తారీఖున దేశం మొత్తం అయోధ్య వైపు దారి తీస్తుంది. అందుకోసం ప్రత్యేక ట్రైన్లు వేశారు, ప్రత్యేక బస్సులు పెట్టారు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ మొత్తం అయోధ్య వైపు పరుగులు తీస్తుంది. అయోధ్య వైపు వెళ్ళలేని వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అయోధ్య అందరూ వెళ్తారు, చార్ధామ్ యాత్రలు ప్లాన్ చేసుకొని ప్యాకేజీల పేరుతోని సాధారణమైన భక్తులు విశ్వాసంగా దర్శనం చేసుకుంటున్నారు. అయోధ్య పూర్వం నుంచి కూడా అయోధ్య వెళ్ళే, కాశీ వెళ్ళేటువంటి ఆచారం సాంప్రదాయము ఉన్నటువంటి సమాజము హిందూ సమాజము. కాబట్టి మన ఊరిలో గ్రామంలో రాముని ఏ విధంగా దర్శనం చేసుకుంటారో అయోధ్యలో అట్లా దర్శనం చేసుకోవచ్చు అని కుంభమేళాలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళు అయోధ్యకు తీర్థక్షేత్ర రేపు విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ తర్వాత చాలామంది సాధారణ భక్తులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆ వచ్చిన నుండి వాళ్లకు తీర్థక్షేత్ర ద్వారా వసతి, భోజనము, దర్శనము అన్నీ కూడా అవకాశాలు అక్కడ కల్పిస్తారనే విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి అందరూ హాయిగా వెళ్ళి వస్తారు. ఇదే రామ భక్తుల కోసం, అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ప్రధానంగా విహెచ్పి కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతుంది? అక్కడికి వెళ్ళే వాళ్ళ కోసం జనసంపర్క అభియాన్ కార్యక్రమము చేసినాము. గ్రామ గ్రామాన అక్షంతలు పంపిణీ వితరణ చేసినాము. రామమందిర చిత్రము, మందిరం వివరాలు ఇచ్చాము. మందిర నిర్మాణం కోసము సహకరించిన సమాజం ఏదైతే ఉందో, కరసేవకులుగా పనిచేసినటువంటి, కరసేవకులుగా వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలు, కరసేవకులుగా వెళ్ళినటువంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ కూడా మనం ఫిబ్రవరి మాసంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ప్రతి రాష్ట్రానికి
ఒక నెల కేటాయించిండ్రు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఫిబ్రవరి 21 దర్శనం చేసే భాగ్యం కలిగించిండ్రు. ఒక 2000 మందికి మనము స్పెషల్ ట్రైన్ కూడా వేస్తున్నారు. 2000 మంది వెళ్తున్నారు. ఆ 2000 మందికి కావాల్సినటువంటి వసతి, భోజనాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తీర్థక్షేత్ర ట్రస్టు ఏ విధంగా అయితే దర్శనం అవకాశం ఇస్తుందో ఆ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రం కూడా ఒక్కొక్క రోజు కేటాయించిండ్రు. మన తెలంగాణ రాష్ట్రానికి ఫిబ్రవరి 21 అవకాశం ఉంది. 18వ తేదీ స్పెషల్ ట్రైన్లో మనం బయలుదేరుతున్నాము. దీనికోసము ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. మనము మన స్వామీజీలు తీర్థక్షేత్రం ద్వారా ఏ విధంగా పిలుపునిస్తే ఆ విధంగా చేస్తాం. తీర్థక్షేత్రం మాత్రము వచ్చిన భక్తులందరూ కూడా మంచి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ నుంచి సిద్దిపేట, మన భాగ్యనగర్ నుంచి కూడా 2 గ్రూపులుగా భోజన వసతి కూడా రోజు 5,000 10,000 మందికి భోజన వసతి కూడా మన యొక్క తెలుగు రామభక్తులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరికీ చక్కటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అది పరిస్థితి. అయోధ్య రామ నిర్మాణ ప్రతిష్ట, మహాప్రతిష్ట అత్యంత కన్నుల పండుగ. దేశవ్యాప్తంగా ఇదొక మహాద్భుత ఒక పండుగ కూడా నిర్వహించేందుకు అత్యంత ఘనమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం తెలంగాణ విహెచ్పి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఎవరైతే అయోధ్య ప్రత్యక్షంగా ఆ ప్రాణ ప్రతిష్టను అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ భోజన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళందరినీ అయోధ్యకు తీసుకువెళ్లేందుకు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ రోజు 22వ తారీఖు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున అందరి ఇళ్లలో కూడా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాలి అనే ఒక పిలుపును కూడా విహెచ్పి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఒక ఉత్సాహభరిత వాతావరణంలో ఒక పండగ వాతావరణాన్ని కల్పించుకోవాలి, నిర్వహించుకోవాలి అనే ఒక పిలుపును కూడా ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.